వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ UFO లైబ్రరీ. నా ఫేవరెట్ పార్ట్ దీస్ ఆర్ డాల్ హౌసెస్. చూడండి డాల్ హౌస్. ఎండ్ అయితే 102 degrees ఉందండి. మెక్సికోకి వచ్చి మెక్సికన్ ఫుడ్ ట్రై చేయకపోతే ఎలా? సో వీఆర్ గోయింగ్ టు అన్ అథెంటిక్ మెక్సికన్ రెస్టారెంట్. అగో చూడండి అక్కడ ఉంది మన ఇండియన్ రెస్టారెంట్, ఇండియా ప్యాలెస్ అని. వెళ్ళిపోదాం రండి. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఎల్లరిಗೂ నమస్కార. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికా సుధీర్. మేమైతే రీసెంట్గా లాంగ్ వీకెండ్కి 5 days ట్రిప్ వెళ్ళాము. న్యూ మెక్సికోకి వెళ్ళామన్నమాట. మేము ఫస్ట్ వెళ్తున్న ప్లేస్ అయితే మా ఇంటి నుంచి 8.5 hours చూపిస్తున్నాను కదా, 566 miles అనమాట. మేము బయలుదేరడం బాగా లేట్ అయిపోయింది. మధ్యాహ్నం 3 o'clockకి స్టార్ట్ అయ్యాము. మీరు చూసుంటే టైమ్ ఆఫ్ అరైవల్ వచ్చేసి అరౌండ్ 11:30 చూపిస్తుంది. మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళిపోవడమే కదండి ఇక్కడంతా. సో ఏదైతే ట్రాఫిక్ తక్కువ ఉందో ఆ ప్లేసెస్లోంచి తీసుకెళ్ళిపోతూ ఉందన్నమాట మమ్మల్ని. మేము స్టార్ట్ అయ్యి 3 hours అయిపోయింది. సుధీర్ అయితే ఆల్మోస్ట్ 180 miles తోలాడు. ఇంకా సర్లే నేను డ్రైవ్ చేస్తానని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇంకొక గ్యాస్ స్టేషన్లో ఆపి గ్యాస్ కొట్టించేసుకున్నాం అనమాట. మళ్ళీ ఎక్కడ ఆపేదొద్దు, ఇంకా డైరెక్ట్గా డిన్నర్కే ఆపుదామని చెప్పేసి. కాకపోతే రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. మేము బాగా ఎంజాయ్ చేసాం డ్రైవ్ చేయడం అయితే. 8:40 అలా సన్సెట్ చూపిస్తూ ఉన్నిందనమాట. సన్సెట్ వ్యూ అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను. నేను ఆల్మోస్ట్ ఇంకా 240 miles తోలానమాట. ఇంకా సన్సెట్ అయిపోయింది కదా, చీకటి స్టార్ట్ అయింది. సో ఎక్కడైనా డిన్నర్ కాపేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. ఇద్దరం కలిపి అరౌండ్ 425 miles కవర్ చేసేసామండి. ఇంకా ఒక 145 miles అలా ఉంటుంది అంతే. 3 hours మీద తోలాను కదా, చాలా ఆకలేసిస్తుంది నాకైతే. ఇది ఒక చిన్న టౌన్లో ఆపామన్నమాట. ఏదైనా గ్రాబ్ అండ్ గో చేద్దాము అని చెప్పేసి. ఎందుకంటే మళ్ళీ అక్కడ డైనింగ్కి వెళ్తే టైం వేస్ట్ అయిపోతుంది కదా. ఫైనలీ ఇంకా వెల్కమ్ టు న్యూ మెక్సికో అన్న బోర్డు చూసానండి. మేము టెక్సస్లోనే ఉన్నాము ఇంతసేపు. టెక్సస్ అయితే చాలా పెద్ద స్టేట్ అనమాట. సో చాలా డ్రైవ్ ఉంటుంది మీరు ఏదైనా బార్డర్ క్రాస్ చేసి ఇంకో స్టేట్కి వెళ్ళాలంటే. మేమైతే ఫస్ట్ వెళ్ళి చూద్దాం అనుకున్న ప్లేస్ రాస్వెల్ అండి. న్యూ మెక్సికోలో ఉన్న ఈ రాస్వెల్ అనే ప్లేస్ UFOs ఇంకా ఏలియన్స్కి చాలా ఫేమస్ అన్నమాట. ఆఫ్టర్ అ వెరీ లాంగ్ డ్రైవ్ ఇంకా మా హోటల్కి వచ్చేసామన్నమాట. లాంగ్ వీకెండ్ కదా, సో రూమ్స్ దొరకడం చాలా కష్టంగా ఉన్నింది. మేము దారిలో వచ్చేటప్పుడు వెతికితే ఈ ప్లేస్లో అయితే రూమ్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సర్లే ఒక నైట్కే కదా అని చెప్పేసి తీసేసుకున్నాము. రూమ్ అయితే చాలా బేసిక్గానే ఉన్నింది. మార్నింగ్ లేచి రెడీ అయిపోయాము. మాకు హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉన్నింది. సో బ్రెడ్ అండ్ కార్న్ఫ్లేక్స్ తినేసాము. తినేసి అక్కడున్న UFO మ్యూజియం అండ్ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళిపోయామన్నమాట. మేమున్న ప్లేస్ నుంచి అయితే చాలా దగ్గర, జస్ట్ 8 minutes అంతే. మేము అందుకే ఈ హోటల్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. మీరు గమనించుంటే స్ట్రీట్స్ మీద ఎక్కడ చూసినా UFO అని రాస్తున్నారు. అంతేకాకుండా ఏలియన్ రిలేటెడ్ స్టఫ్ చాలా చూసాను అనమాట. మ్యూజియంకి అయితే వచ్చేసాము. మేమైతే ఇది ఫస్ట్ టైం అండి ఒక UFO రిలేటెడ్ మ్యూజియంకి వెళ్ళడం. ఈ మ్యూజియంలో అయితే 1947లో జరిగిన రాస్వెల్ ఇన్సిడెంట్ గురించి చాలా డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ఈ 1947లో అయితే రాస్వెల్లో ఒక క్రాష్ జరిగిందంట. అప్పుడే అంట ఏలియన్స్ని వాళ్ళు డిస్కవర్ చేశారు. ఈ మ్యూజియంలో అయితే చాలా టైం స్పెండ్ చేయొచ్చు అండి. ఫుల్ డే కావాలంటే ఇక్కడే స్పెండ్ చేయొచ్చు. కాకపోతే మేము ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం కాబట్టి త్వరగా కానిచ్చేసుకొని బయలుదేరేసామన్నమాట. వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ UFO లైబ్రరీ ఇక్కడ ఉంది. రీసెర్చ్ లైబ్రరీ ఇది. ఈ మ్యూజియం నుంచి జస్ట్ 0.3 miles డిస్టెన్స్లో ఇంకొక మ్యూజియం ఉందన్నమాట. ఆ మ్యూజియం అయితే నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. నేనైతే ఫస్ట్ టైం ఒక మినియేచర్ మ్యూజియంకి వెళ్ళడం. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను ఇలా మినియేచర్ ఐటమ్స్ అంతా బాగా కలెక్ట్ చేస్తూ ఉంటాను కదా. సో అలాంటిది మినియేచర్ మ్యూజియమే ఉంది అంటే నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉన్నిందనమాట. వెళ్ళి చూడాలి అక్కడ ఎలాంటి బొమ్మలు పెట్టారు, ఎలాంటి టాయ్ హౌసెస్ ఉన్నాయి అని చెప్పేసి. ఆ మ్యూజియంలో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ ఎవరో డొనేట్ చేసిందే అంట. ఇలా మినియేచర్ ఐటమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వాలంటీరింగ్ చేస్తూ ఈ మ్యూజియంని రన్ చేస్తూ ఉన్నారనమాట. నా ఫేస్లో ఆ ఎక్సైట్మెంట్ చూడండి అసలు. వదిలితే అక్కడున్న సామాన్లని నేను ప్యాక్ చేసుకొని తీసుకొచ్చేసేదాన్నేమో ఇంటికి. కాకపోతే అవి జస్ట్ డిస్ప్లే పర్పసెస్కి అని చెప్పారు. ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ మాత్రం సేల్కి పెట్టారనమాట. నా ఫేవరెట్ పార్ట్ దీస్ ఆర్ డాల్ హౌసెస్. చూడండి డాల్ హౌసెస్ ఎలా అంటే ప్రతి ఒక్క రూమ్లో మన ఇంట్లో ఉన్నట్టే అన్నీ మొత్తం సెట్ చేసేసి ఉంటారు. ఇక్కడ చూడండి లివింగ్ ఏరియా దగ్గర నుంచి డైనింగ్ ఏరియా దగ్గర నుంచి అసలు బెడ్రూమ్ ఎంత నీట్గా సెటప్ చేస్తారు చూడండి. అసలు ఇదంతా బెడ్రూమ్లో ప్రిన్సెస్ బెడ్ ప్రతి ఒక్కటి. ఈ కర్టన్స్ చూడండి, విండోస్కి కర్టన్స్ మొత్తం పేపర్తో చేస్తారు యాక్చువల్లీ.
బట్ ఎంత రియలిస్టిక్గా చేశారు కదా. చూడండి ఎంత బాగుంది. ఇది చూస్తే ఒక మోడల్ రూమ్ లాగా అనుకోవచ్చు. మనం ఎలా సెటప్ చేసుకోవాలో అలా దీన్ని చూసి చేసేసుకోవచ్చు. అంత నీట్గా సెటప్ చేశారు. నాకైతే ఇంకా చాలా టైం స్పెండ్ చేయాలనిపించింది ఆ మ్యూజియంలో. కాకపోతే మేము అక్కడ నుంచి శాంటాఫే అనే ఇంకో సిటీకి వెళ్ళాలన్నమాట. శాంటాఫే వచ్చేసి న్యూ మెక్సికోకి క్యాపిటల్ సిటీ. అండ్ మార్నింగ్ కూడా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, సో లంచ్ కూడా తినాలి అని చెప్పేసి ఇంకా బయలుదేరేసాము. అక్కడికి 12:45కి వచ్చాము. 2:15 దాకా ఇక్కడే ఉన్నాం అనమాట. ఎండ్ అయితే 102 degrees ఉందండి బయట. బట్ టెక్సస్లో ఉన్నంత హ్యూమిడిటీ లేదు. మెక్సికోకి వచ్చి మెక్సికన్ ఫుడ్ ట్రై చేయకపోతే ఎలా. సో వీఆర్ గోయింగ్ టు అన్ అథెంటిక్ మెక్సికన్ రెస్టారెంట్, మార్టిన్స్ అనేసి. చూడండి ఓల్డ్ స్టైల్ రెస్టారెంట్ లాగా ఉంది ఇది. ఓన్లీ మెక్సికన్ ఫుడ్ హియర్. ఇంకా వేరే రెస్టారెంట్స్ ఉన్నాయి కానీ ఇక్కడికి వచ్చి మెక్సికన్ ఫుడ్ ట్రై చేద్దామని చెప్పేసి మార్టిన్స్కి వస్తున్నాం ఇప్పుడు. మెక్సికన్ ఫుడ్లో అయితే నాకు చిప్స్ అండ్ సాల్సా ఇంకా గువాక్ అయితే చాలా ఇష్టం అనమాట. మేము లంచ్ అంతా చేసుకుని బయలుదేరేసరికి అయితే 4:12 అయిపోయిందనమాట. అక్కడ నుంచి శాంటాఫే అనే సిటీకి వెళ్ళిపోతున్నాము. రాజ్వెల్ నుంచి శాంటాఫే అయితే 189 miles. మాకు ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ వచ్చేసి 7 o'clock చూపిస్తుంది. బట్ మొత్తం డ్రైవ్లో అసలు ఏమీ కనిపిదండి మనకి. మొత్తం డెజర్ట్ లాగే ఉంటుంది. నాకు ఇలాంటి లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా ఇష్టం. బాగా ఎంజాయ్ చేస్తాను నేను డ్రైవ్ చేయడం. ఎస్పెషలీ అసలు ట్రాఫిక్ లేదు చూడండి, అటుపక్క ఇటుపక్క జస్ట్ వన్ స్ట్రైట్ రోడ్. సో మంచిగా మ్యూజిక్ పెట్టేసుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. మేమైతే శాంటాఫే రీచ్ అయిపోయాము. శాంటాఫే మొత్తం కన్స్ట్రక్షన్ ఇలానే ఉంటుందండి. వాళ్ళు రెడ్ ఇండియన్స్ నేటివిటీని రిటైన్ చేసుకోవడానికి ఇలా కన్స్ట్రక్షన్ చేస్తారంట అక్కడ. మేమైతే అడ్వాన్స్డ్గా బుకింగ్స్ ఏం చేసుకోలేదండి. కార్లో వచ్చేటప్పుడు సుధీర్ ఒక రూమ్ బుక్ చేసేసాడనమాట. సో మేము వచ్చిన ప్లేస్ అయితే 4 Casinos Inn అని. ఈ ప్లేస్ అయితే బ్రేక్ఫాస్ట్కి చాలా ఫేమస్ అంట. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది. మేము నెక్స్ట్ డే టేస్ట్ చేసాం కదా. డే కూడా చాలా ప్లెజెంట్గా ఉన్నింది అనమాట. సో నార్మల్ హోటల్ స్టైల్ కాకుండా ఇలా ఇండివిజువల్ రూమ్స్ ఉంటాయి ఇక్కడ. మేము ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే డౌన్ టౌన్కి చాలా దగ్గర అనమాట. యాక్చువల్లీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో కార్ ఇక్కడే పార్క్ చేసేసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ చూపిస్తాను మీకు. ఒక ఎయిర్బిఎన్బి ఫీల్ అయితే వస్తుందండి. కాకపోతే మనకు కిచెన్ ఉండదు అనమాట. సో కుక్ చేసుకోవడానికి అయితే ఏం పాసిబిలిటీ ఉండదు. మేము తీసుకున్న రూమ్లో అయితే ఇలా లివింగ్ ఏరియా సెపరేట్గా ఇచ్చారు. అండ్ కాఫీ టీ స్టేషన్స్ కూడా పెట్టారనమాట అక్కడ. మాకైతే ఆ రోజు ఇదొకటే అవైలబిలిటీ ఉన్నిందనమాట. యాక్చువల్లీ 4 members ఈజీగా ఉండొచ్చు ఇక్కడ, ఎందుకంటే 2 rooms ఇచ్చారు మాకు. కాకపోతే మాకు ఇంకా వేరే ఆప్షన్ లేకుండా ఇదే తీసుకున్నాం అనమాట. సో ఇండివిజువల్ రూమ్స్ అయితే మాకు దొరకలేదు, ఇలా మొత్తంగానే దొరికింది. మేమైతే ఫోన్లోనే బుకింగ్ చేసుకున్నామండి. మేము వచ్చేసరికి 7 అయిపోయింది కదా. సో ఆఫీస్ క్లోజ్ ఉన్నిందనమాట. సో ఫ్రంట్ డెస్క్లో అయితే ఎవరూ లేరు. కాకపోతే మాకు కాల్లోనే చెప్పారు ఇలా బ్రేక్ఫాస్ట్ ఏరియాలో స్నాక్స్ ఉంటాయి, వెళ్ళి పికప్ చేసుకోండి అని చెప్పేసి. మేము వెళ్ళి కుకీస్ ఇంకా కాఫీ పికప్ చేసుకున్నాము. డిన్నర్ టైం కదా, బాగా ఆకలేసేస్తుంది అనమాట. సో డిన్నర్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి, అప్పుడే వచ్చాం కదా, ఏదైనా లైట్గా తినేసి వెళ్దాం అనుకున్నాము. డిన్నర్కి అయితే ఏదైనా ఇండియన్ ఫుడ్ తినాలనిపించింది అనమాట ఇద్దరికి. కాకపోతే అక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉండడం కొంచెం డౌటే, అయినా వెతికామన్నమాట. వెతికితే దగ్గరలోనే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది అని చెప్పేసి చూసాము. సరే ఇంకా డిన్నర్కి అని చెప్పేసి వెళ్ళిపోయాము. వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉన్నిందనమాట. సో మేమైతే కార్ సైడ్లో పార్క్ చేసుకొని అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాము. డౌన్ టౌన్ శాంటాఫేలో ఉన్నాము. ఇక్కడ చూడండి బిల్డింగ్స్ అంతా ఎంత పాతగా ఉందో. చాలా వరకు బిల్డింగ్స్ రెడ్ కలర్లో మడ్ హౌసెస్ లాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి పెద్ద హోటల్సే, కాకపోతే ఆ స్టైల్ అలా ఉంది. చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ ఉంది మన ఇండియన్ రెస్టారెంట్, ఇండియా ప్యాలెస్ అని. వెళ్ళిపోదాం రండి. నాకైతే ప్రైస్ కొంచెం ఎక్కువే అనిపించిందండి. కాకపోతే అనుకున్నట్టే ఇండియన్ ఫుడ్ దొరికింది కదా, సో హ్యాపీగా తినేసామన్నమాట. టేస్ట్ అయితే ఓకే అనిపించింది. మేమైతే డిన్నర్ కానిచ్చుకొని కొంతసేపు వాక్ చేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. మేము నెక్స్ట్ డే శాంటాఫేలో ఏ ప్లేసెస్ చూసాము, ఇంకా శాంటాఫే నుంచి నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాము, నేను మొత్తం నెక్స్ట్ వీడియోలో కవర్ చేయబోతున్నాను. ఫ్రూట్ ప్లాటర్ చిల్లీస్ ఇక్కడంతా నేను చెప్పాను కదా ఇందాక మీకు.
ఇక్కడ దిస్ ఇస్ చిలీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంట, అందుకే కార్స్ నెంబర్ ప్లేట్ మీద ఇలా షాప్స్ దగ్గర రెస్టారెంట్స్ దగ్గర అంతా ఇలా చిలీస్ బంచెస్ లాగా చూడండి హ్యాంగ్ చేసి పెట్టారు. మంచుకున్నాను కాబట్టి నాకు పెద్ద ఘాట్ అనిపించలేదు, అయినా బ్రేక్ చేస్తే ఘాట్ వస్తుంది, మామూలుగా ఉంటే ఘాట్ రాదు అనుకుంటున్నాను నేను. ఇది మౌంటైన్ పీక్ అనమాట. దిస్ ఇస్ లైక్ ద పీక్ వ్యూ. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా అసలు. చేసాము చూడండి, వైట్ శాండ్స్ అసలు మంచులాగా ఉంది, ఎంత బాగుందో చూడడానికి. ఒకవైపు వైట్ శాండ్స్ అండ్ వెనకల వైపు ఏమో ఆ మౌంటైన్స్, గ్రీన్ మౌంటైన్స్. Oh, just in case you guys missed it, there's a huge 30-foot pistachio here. దగ్గరలో వాల్మార్ట్ ఉండడం మంచిదైంది, ఎందుకంటే వెజిటబుల్స్ తీసుకొచ్చి నా దగ్గర ఉన్న ప్రీమిక్స్ ఉప్మాతో ఉప్మా రెడీ చేసేసాను. వేడి ఉప్మా ట్రిప్లో హోటల్లో ప్రిపేర్ చేశాను. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. బాయ్.